శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మకర రాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. నేను చెప్పిన విషయాల లోపల 50 నుంచి 70% జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి, దానికన్నా ఎక్కువ అయితే లేవు. మీ జాతకంలో ఏదైతే టైం మీద ఉంటుందో దాని అనుసారంగా అయితే ఫలితాలు కూడా ఉంటుంటాయి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయండి. మకర రాశి కాలచక్రం లోపల కర్మ రాశి, కుజుడిది ఉచ్చ రాశి, ఇది మకర రాశి. ప్రెజెంట్ మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశి నుంచి పంచమ స్థానంలో సూర్యుడు అలాగే బుధుడిది గోచరం నడుస్తుంది. 9th లార్డ్ అలాగే 8th లార్డ్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీ జాతకం లోపల పంచమ స్థానంలో ఉంది అని ఇక్కడ గమనించినట్లయితే శుక్రుడు షష్ఠ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు షష్ఠ స్థానంలో దేవుడు బృహస్పతి వెంట ఉన్నాడు మరియు చతుర్థ స్థానం లోపల కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితిని ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే ప్రెజెంట్ తృతీయ భావం ఏదైతే ఉందో పాపకర్తరి యోగంలో ఉంది. తృతీయ స్థానం ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో ఉన్నది. మీ రాశాధిపతి కూడా శనిదేవుడు పాపకర్తరి యోగంలోనే ఉన్నాడు. సెకండ్ హౌస్ లో ఉన్న రాహు, 4th హౌస్ లో ఉన్న మార్స్ 3rd హౌస్ ని పాపకర్తరి యోగంలో చేయడం వల్ల తృతీయ భావం పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే జాతకుడికి విశేషంగా ఏంటంటే చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి రిజల్ట్స్ అంత ఈజీగా మీకు రావు అని మీరు ఏవైతే చేద్దామని అనుకుంటారో అవి అంత ఈజీగా మీరు చేయలేకపోతుంటారు. రెండో విషయం కనుక గమనించినట్లయితే తృతీయ స్థానం ఇది మన వాక్కు స్థానం, మన కమ్యూనికేషన్ కూడా 3rd హౌస్ నుంచి చూస్తారు. రాబోయే రోజుల్లో అవుతుంది ఏంటంటే మీరు ఎవరితో అయితే మాట్లాడుతుంటారో వాళ్ళ పట్ల కొద్దిగా శత్రుత్వం ఫీలింగ్ అవుతుంది. మీరు ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వాళ్ళకి మీరు ఏదో అరుస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం రాబోయే రోజుల్లో కనపడుతుంది. రెండో విషయం, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆన్లైన్ లోపల ఏదైనా లింక్ వచ్చింది ఓపెన్ చేసాము అలాంటిది కాకుండా కేర్ఫుల్గా ఉండండి. ఆర్థిక వ్యవహారాలు విశేషంగా ఆన్లైన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో మకర రాశి వారికి ఉండబోతుంది. మీ రాశి లోపల అష్టమాధిపతి సూర్యుడు ఉన్నాడు. అష్టమాధిపతి సూర్యుడు కనుక పంచమ స్థానంలో వచ్చినట్లయితే ఇది చాలా మంచిది. ఎందుకంటే చెప్తున్నా తెలుసుకోండి, ఇది ఒక బుద్ధి లోపల సూక్ష్మాతి సూక్ష్మ ఆలోచన వస్తుంటాయి. బుద్ధిలో సూక్ష్మాతి సూక్ష్మాలు ఆలోచన వస్తుంటాయి. కానీ ఒక విషయం కనుక గమనించినట్లయితే షష్ఠాధిపతి కూడా పంచమ స్థానంలోనే ఉన్నారు. ఏ బుద్ధి అయితే మీకు చాలా చాలా క్లేవర్ పేరు తెచ్చుద్దో ఆ బుద్ధే కొన్ని సార్లు మీకు మాట వచ్చేలా కూడా చేస్తూ ఉంటుంది. సో చెప్పాల్సింది ఏంటంటే బుద్ధిని కూడా సరిదిద్దుకునే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది. దాన్ని సరిదిద్దుకోండి. నేనే గొప్ప, నాకే అంత వచ్చు, ఇక నాకు ఎవరిక ఇది లేదు, నేను ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని చంపడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకని చెప్తారో తెలుసుకోండి. అష్టమాధిపతి పంచమ స్థానంలో ఉన్నట్లయితే వ్యక్తికి హైపర్ టెన్షన్ ఎక్కువ వచ్చుద్ది అని సాటర్న్ 3rd ఆస్పెక్ట్ కూడా ఇక్కడ ఉన్నది. 4th హౌస్లో కుజుడు ఉన్నాడు. ఆవేశానికి చాలా గుడ్ కాంబినేషన్ లోపల ఉన్నది. కానీ నియంత్రణ చాలా అవసరము. ఈ రాబోయే రోజుల్లో సమయం ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి, మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడానికి సమయం ఉండబోతుంది. వేరే వాళ్ళని మార్పు కోసం ప్రయత్నాల్సిన అవసరం లేదు. మీరెంత మారగలుగుతారు, మీపైన మీరు ఎంత అభ్యాసం చేయగలుగుతారు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టండి, బాగుంటారు. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నైతే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిగా హాస్పిటల్ ఖర్చులు రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. కొద్దిగా హెల్త్కి సంబంధించి ట్రీట్మెంట్స్ మీరు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించినట్లయితే మీ 10th లార్డ్ అలాగే మీ 5th లార్డ్ చూసుకున్నట్లయితే 6th హౌస్లో ఉన్నారు శుక్రుడు. ఈ శుక్రుడితో పాటు 9th లార్డ్ కూడా 12th లార్డ్ కూడా తోడుగా ఉన్నాడు. ఈ 10th 12th కాంబినేషన్ 6th హౌస్లో ఉండడం వల్ల ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో తొందరపాటు చేయకండి.
తొందరపాటు అస్సలు చేయకండి. ఈ 15 రోజులు కొద్దిగా ఓపికతో ఉండండి. జాబ్ విషయాల లోపల ఏదైనా మార్పాలి, ఏదైనా చేంజ్ చేయాలి, సడన్‌గా ఏదైనా చేయాలి, అలాంటి విషయాల్లో కొద్దిగా వెయిట్ చేయండి, కొద్దిగా ఆగండి. ఎప్పుడైతే దేవుడు బృహస్పతి రాశి పరివర్తన చేసుకుంటాడో అప్పుడు మీ లైఫ్‌లో కొన్ని సడన్‌లీ మార్పులు జరుగుతాయి. సడన్‌లీ కొన్ని మార్పులు జరుగుతాయి. కానీ 15 రోజులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా మీరు జాగ్రత్తగానే ఉండాలి. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కెరియర్ పరంగా, జాబ్ పరంగా తొందరపాటు నిర్ణయాలు అస్సలు మీరు తీసుకోకండి. మీరు చేసే పని లోపల కొద్దిగా మీకు యాంగ్జైటీ ఫీలింగ్ వచ్చుద్ది. పని ఎంత బాగా చేసినా కూడా దాన్ని ఏదో ప్రకారంగా బయట వ్యక్తులు వంకలైతే పెట్టడానికి ప్రయత్నం నడుస్తుంటుంది. కానీ నిరుత్సాహం పొందాల్సిన అవసరం లేదు. టైం ప్రెజెంట్ మనది కాదనుకొని ఉండండి. కానీ మానసికంగా మీరు ఎంత గట్టిగా బిల్డ్ అయ్యగలుగుతారో అంత బిల్డ్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి. అని హెల్త్కి సంబంధించి కొద్ది కేర్ఫుల్గా తప్పకుండా ఉండండి. ఇగ్నోర్ మీరు అస్సలు చేయకూడదు. రెండో విషయం, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మకర రాశి విద్యార్థులకు ఇది చాలా మంచి టైం అయితే ఉండబోతుంది. హై లెవెల్లో ఎడ్యుకేషన్ ఏదైనా చేయాలని అనుకోండి అయితే తప్పకుండా మీరు చేయగలుగుతారు. అని ప్రేమ జీవితం ఇది మకర రాశి వారికి అంత అనుకూలంగా రాబోయే రోజుల్లో కనిపించట్లేదు. గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో అతి జాగ్రత్తగా ఉండడానికి మీకు రాబోయే రోజుల్లో ప్రయత్నించండి. ఎలాంటి ప్రకారంగా రిస్క్ అయితే మీరు అస్సలు తీసుకోకండి. ఓవరాల్ చూసుకుంటే మకర రాశి వారికి ఇది బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది. మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి ఈ సమయం గొప్పగా ఉండబోతుంది. ఓన్లీ ఏంటంటే కొద్దిగా మీకు అవుతున్న ఫీలింగ్స్, మీకు అవుతున్నాయి ఏవైతే మీకు మానసికంగా అవుతుందో దాని మీద కొద్ది నియంత్రణ చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అవుతుంది ఏంటంటే తెలుసుకోండి, కమ్యూనికేషన్ దాన్ని కనుక మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే ఎవరితో అయినా కావచ్చు, భర్త, పిల్లలు, చుట్టాలు, ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, ఎక్కువగా మాట్లాడకండి. మీరు ఏదైనా ఎక్కువ మాట్లాడినా కూడా అవతల వారికి అది అరిచినట్టు అనిపిస్తుంటుంది. కుటుంబ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్స్ వల్ల కుటుంబం లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ఎవరైతే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ లోపల పూర్వం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళకి ఈ నెల లోపల ఏదో ఒక రకంగా సడన్లీ గెయిన్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రాహు అలాగే శుక్రుడు కాంబినేషన్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అర్ధ త్రికోణం లోపల ఉన్నాడు. కానీ శుక్రుడు 6th హౌస్ ఉండడం వల్ల ఫైనాన్స్కి సంబంధించి కొద్దిగా అప్పుకు సంబంధించి విషయాల లోపల భయం కూడా కలుగుతూనే ఉంటుంటుంది. ఓవరాల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు చేయాల్సిన ఒక చిన్న పని చేయండి. కేతుకు సంబంధించిన దాన ధర్మాలు చేయండి. మిమ్మల్ని ప్రెజెంట్, నేను ప్రతిసారి చెప్తున్నా, మిమ్మల్ని ప్రెజెంట్ భయపెట్టేవారు ఎవరు కాదు, కేతు ప్రెజెంట్ మిమ్మల్ని చాలా చాలా భయపెట్టిస్తున్నాడు. రాహు కేతు ఇద్దరు మిమ్మల్ని ప్రెజెంట్ చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సో మనసాదేవి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. లేకపోయినట్లయితే ప్రతిరోజు ఇంట్లో శివుడికి దుగ్ధాభిషేకం చేయండి. మనసులో భావన ఒకటే, సర్వం శివార్పణమస్తు. మీరెంత త్యాగ ప్రవృత్తి మానసికంగా కలిగి ఉంటారో
మీ బాధలు కూడా అంతే తొలగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమ. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.